ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, అంటే వాగ్దానాలు అనేవి గతంలో అనేకసార్లు చెప్పున్నాను. దేవుడు డైరెక్ట్గా మరి తన భక్తులతో మాట్లాడిన మాటలు వాగ్దానాలుగాను, అలాగే కొందరు దైవజనులు, కొందరు దేవుని బిడ్డలు ఆత్మావేశంలో పలికిన మాటలని వాగ్దానాలుగా మరి బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించడం జరిగింది. మరి దావీదు మరి మాట పలుకుతూ ఉన్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక అని. ఈ ఉదయకాలం దేవుడు ఈ మాట ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఉదయాన్నే పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయం చేస్తా. ఒక మాటలో చెప్పాలంటే ఉదయాన్నే ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. ఎక్కడి నుండి? పరిశుద్ధ స్థలములో నుండి. అంటే మనం ఎక్కడున్నప్పుడు ఆయన సహాయం అందిద్ది? పరిశుద్ధ స్థలంలో. పరిశుద్ధ స్థలం ఏది? దేవుని యొక్క మందిర ఆవరణం. మరి ఆయన మందిరంలో ఎవరైతే ఈ దినాన ప్రభుదినం కనుక ఈ దినాన ఎవరైతే ఆయన సన్నిధానంలో ఆయన యుద్ధకు వస్తారో, అది ఆయన అంటున్నాడు కదా ఉదయాన్నే, నేను సహాయం చేస్తాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సహాయం ఎలా ఉంటుందో, దేవుని సహాయం ఎలా ఉంటుందో ఇప్పటికే మనం అనేక మార్లు అనుభవించిన వారమే, దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. కనుక దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి అని అంటే, నేను అంటాను, పరిశుద్ధ స్థలములోనికి వచ్చినంత మాత్రాన్ని సరిపోదు, కానీ పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధానానికి వచ్చి చాలామంది వస్తారు. మందిరానికి వచ్చేవాళ్ళు అనేక మంది వస్తారు, కానీ మరి అనాలోచనగా ఉంటారు. కొంతమంది ఏమో తల్లులు తెచ్చారని, తండ్రులు తెచ్చారని వచ్చే పిల్లలు, కొంతమంది ఏమో భార్య రమ్మందని వచ్చేవాళ్ళు, కొంతమంది భర్త కోసం వచ్చేవాళ్ళు, అట్లా ఒకరి కోసం వచ్చేవాళ్ళు, ఏదో మొత్తానికి లేదా మేలు కోసం అది జరిగేంత వరకు రావాలి ఒక గురి పెట్టుకొని వచ్చేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా రకరకాలైన వ్యక్తులు వస్తారు. కానీ నేను అంటాను, మనం ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాం. ఏంటది? పొద్దుతిరుగుడు పూలను మనం చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం, మన కళ్ళ ముందే ఉంటుంది. మరి సన్ఫ్లవర్ పూలను మనం చూస్తున్నాం. మరి అవి ఎలా ఉంటాయి? ఉదయాన్నే తూర్పు అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ వైపుకి అవి తిరుగుతాయి. అవునా? సూర్యుడు ఎటు ప్రయాణం చేస్తుంటే ఆ వైపుకి అవి తిరుగుతూ మధ్య రాత్రి కల్లా అంటే సాయంకాలానికల్లా అది సూర్యుడు అస్తమించే సమయానికి పడమటి దిక్కు వైపుకి తిరగడం. అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే దాని యొక్క డైరెక్షన్ అలా తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? కనుక నేను అంటాను, అంటే ఒక మామూలు పుష్పమే సూర్యకాంతి కొరకు ఎలా అయితే ఆశతో ఎదురు చూస్తా, ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని వైపే చూస్తూ ప్రయాణం చేస్తా, దాని వైపే చూస్తూ ఆశగా. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, దాని మీద వాక్యం చెప్పాలని చాలాసార్లు అనుకున్నారు అరుణోదయ ప్రార్థనలు. ఆ మాట నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దావీదు మహారాజ్ అంటాడు కదా, అయ్యా నీ మీద నేను, నీ వాక్యం మీద, నీ మీద నేను ఆశతో కన్ని పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాను అని చక్కటి మాట దావీదు పలుకుతూ ఉంటాడు. అట్లాగా దేవుని పరిశుద్ధ ఆలయంలో నీకు సహాయం కలగాలి అని అంటే, మందిరంలోకి వచ్చి కూర్చుంటే దేవుడు సహాయం చేస్తాడేమో, మరి దేవుని సన్నిధానానికి కొన్ని వారాలు వెళితే సహాయం చేస్తాడేమో, లేకపోతే అని ఒక గురి పెట్టుకొని, లేకపోతే ఆ పని జరిగేంత వరకు ఆయన సన్నిధికి వస్తే కాదు. కానీ దేవుని ఉన్నత సహాయం ఎవరికి దక్కుతుందంటే, ఆయన యొక్క పరిశుద్ధ ఆలయానికి వచ్చి, ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆశతో ఎవరైతే ఆయన వైపు చూస్తూ, అంటే మందిరంలోనికి వచ్చినాక కొంతమంది ఆళ్ళని చూసుకుంటే సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఏ క్షణం నిన్ను దర్శిస్తాడో ఆయన తెలియదు. కానీ మరి ఆయన సన్నిధికి వచ్చిన నీవు అదిగో ఆ యొక్క సన్ఫ్లవర్ ఎలా అయితే దేవుని యొక్క అది సూర్యరశ్మి కొరకు, సూర్యుని కిరణాల వైపే అది ఆశతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా అయితే చూస్తుందో,
మరి దేవుని యొక్క వాక్కు మీద, దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఆయన సన్నిధికి వచ్చిన నీవు అది ప్రార్థన చేసుకుంటూ, దేవుడిని ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో, అయ్యా నీ యొక్క కృప చేతే కదా నేను నడిపించబడేది అని ఆయన కృప కోసం, ఆయన యొక్క సహాయం కోసం ఎవరైతే అరులు చాచి ఆయన మీద ఆనుకుంటారో, అలాగే ఎవరైతే ఆయన సన్నిధిలో మరి నోరారు చేతులు చాపి ఆరాధన చేసి ఆయన సన్నిధిలో ఆయన మీదని ఆశ పెట్టుకునే మనుషుల హృదయాన్ని కూడా దేవుడు తప్పకుండా చూస్తాడు. అందుకే అంటాడు కదా, నా ఆత్మతో నేను నిన్ను నింపుతానంటే, ఆత్మ అంటే ఏంది? దేవుని యొక్క స్వభావం చేత మనం నింపబడాలి. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన ఆత్మ చేత నింపబడటం అంటే కాసేపు కూసేపు ఏది ఎగిరి గంతులేసి అరిచి మరి మనం అలసిపోయి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన స్వభావం మనలోనికి రావాలి. మనం ఆయన స్వభావం చేత, అంటే మనం భయంకరమైన కోపిష్టోళ్ళం అనుకోండి, ఆయన స్వభావం మనలోనికి వస్తే ఆ కోపం అంతా అణిచేసి దేవుని ఆత్మ, అట్లాగా ఆయన స్వభావంతో మనం నింపబడటమే దేవుని ఆత్మతో మనం నింపబడటం. ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ఆయన ఆత్మలో మనం హర్షించి ఆయన కృపతో నింపబడి ఆయన సహాయాన్ని మనం పొందుకునే విధంగా, అదిగో ఆ దేవుని మీదనే మనం ఆశ పెట్టుకునే అనుభవాలు, అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు మొదలుకొని నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఎలా ఉండాలి? ఆయన మీదనే నువ్వు ఆశ పెట్టుకొని దేవుని మీద అరులు చాచి నోరార దేవుని సన్నిధిలో, మరి ఆయన సన్నిధిలో నువ్వు అంగలహర్చి ఎవరి దగ్గర కాదు. అది హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఆయన పరిశుద్ధ స్థలములో సహాయం ఎప్పుడు కలుగుతుందంటే, ఆ పరిశుద్ధ స్థలంలో ఏముందంటే దేవుని యొక్క గద్దింపులు వస్తాయి. దేవుడు మనల్ని సరిచేసే విధానం. ఎందుకంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ఎవరు ధన్యులైతే వాళ్ళ మీదకి దేవుని గద్దింపు వచ్చింది. చాలామంది ఆ గద్దింపుని ఇష్టపడం. మనం ఎవరైనా సరే, నేనైనా మీరైనా తొందరగా ఆశీర్వాదాలు, నిన్ను ఆశీర్వదిస్తాను, లేకపోతే నీకు అలా చేస్తే ఇలా చేస్తా అంటే చాలా నచ్చింది మనకు వాక్యం. గద్దింపు ఎప్పుడైతే వచ్చిందో ఆ గద్దింపుని మనం ఇష్టపడం. కానీ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక, అది గద్దింపు అయినా, ఒకవేళ మనల్ని సరిచేసే విధానమే అయినా, ఒకవేళ ఆశీర్వాదమే అయినా, అదిగో ఆ యొక్క పుష్పం ఎలా అయితే సూర్యుని కిరణాలు కొరకు, మరి ఉదయాన్నే తిరిగినప్పుడు అది చల్లగా మంచిగానే ఉంది సూర్యకిరణాలు, మధ్యాహ్నానికి ఎలా ఉంటుంది? చాలా మాడుతూ ఉంటుంది. అయినా సరే సూర్యకిరణాల కొరకే అది ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంకాలపు వేడికి, ఉదయకాలపు వేడికి, మధ్యాహ్నం వేడికి చాలా తేడా ఉన్నా నీవు లేకుండా నేను లేను అన్నట్టుగా ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో, అది దాని వైపే చూస్తున్నట్లుగా నీ యొక్క వాక్యము నాకు కావాలయ్యా, నీవు ఎలా నన్ను నడిపించాలనుకుంటున్నావు, ఆ నడిపింపుకు నేను లోబడుతున్నానని ఏ హృదయం అయితే ఆయన వైపుకు అలాగ చూస్తూ ఉంటుందో, ఆ హృదయాన్ని దేవుడు అవసరమైనప్పుడు గద్దింపులతో, అవసరమైనప్పుడు సరిచేస్తూ, దీవిస్తూ, నడిపించి నిశ్చయంగా ఏది ఏమైనా, ఇదిగో అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. గురించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసయ్యా, ఈ సన్నిధానానికి కేవలం వచ్చానన్నట్లు కాదు, కానీ ఇది నాన్న తండ్రి అయ్యా, ఇది ఒక నోరు లేని, ఒక నీ చేత సృష్టించబడిన ఒక నిజంగా సన్ఫ్లవర్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నోరు లేనిది, అది దానికి ఏం తెలుసు? కానీ దేవుడి సృష్టి ధర్మం సూర్యుని వైపే అది చూస్తూ, ఎలా అయితే సూర్యరశ్మి చేత అది మరి ఆకర్షించబడుతూ ఉంటుందో, ఈ రోజున దేవుని యొక్క కోటి సూర్యుల కాంతి కంటే తేజస్సు కలిగిన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుని యొక్క మందిర ఆవరణలోనికి వచ్చిన మనము, మరి బయలుదేరుతున్న మొదలుకొని ఆయన సన్నిధికి వచ్చిన ఆ యొక్క సమయం అంతా కూడా వారి మీద వీరి మీద మన మనసు నిలబడం కాదు, కానీ అయ్యా నీ వైపు మాత్రమే చూడాలి. నీ యొక్క సన్నిధిలో నీ యొక్క కిరణాలు నా మీద ప్రకాశించాలయ్యా, నీ యొక్క ముఖకాంతి నా మీద ప్రకాశించాలి నాయన. నిజముగా తండ్రి, వారిని వీరిని చూడడం కాదయ్యా, నీ ముఖ దర్శనాన్ని నేను చేయాలి నాయన. నీ మీదే ఆశ పెట్టుకుని ఉండాలయ్యా, నీ వాక్కు కొరకు నేను ఎదురు చూడాలయ్యా. అదిగో ఆ వాక్కు ఒకవేళ నన్ను గద్దించేదైనా, నన్ను సరిచేసేదైనా, ఒకవేళ నన్ను నొప్పించినా పర్వాలేదయ్యా, నీ యొక్క కిరణాలు నా మీద ప్రకాశించాలయ్యా. ఈరోజు నీ యొక్క పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం రావాలి నాయన అని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయదుర్గమ్మ, ఉదయ కాలపు వేళ ఒక ప్రత్యేక కోణంలో మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమేనయ్యా, పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయం చేస్తానన్నప్పుడు మాకెంతో ఆనందం కలిగింది. కానీ నిజమే అయ్యా, ఎప్పుడు కూడా నాయన మేము నాయన ఆ రోజున పక్షిరాజు పిల్లలు ప్రవ్వ తల్లి మీదే ఆనుకున్నప్పుడు ఎగరలేనట్లుగా
ఎప్పుడు ఆత్మీయతలో మరుగుజ్జు అనుభవాలు కాదు కానీ నాయన, మేము ఎదగాలి, ఎక్కి వెళ్ళాలి అని అంటే, ఎగిరి వెళ్ళాలి అని అంటే నాయన, నిశ్చయంగా మాలో ప్రభా ఒక ఆత్మీయ బలము కావాలి నాయన. నిజముగా తండ్రి, నీ సన్నిధానానికి వచ్చి వెళ్ళడం కాదు కానీ నాయన, నిజమేనయ్యా, ఒక నాయన మామూలు ఒక పుష్పం ఎలా అయితే సూర్యకిరణాల మీద ఉదయం మొదలుకొని సాయంకాలం మట్టుకు నాయన అయ్యా మెడ విరిచి అలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో నాయన, అయ్యా అలాగే నా తండ్రి, అయ్యా ఈరోజు నీ సన్నిధికి వచ్చిన మేము నాయన, అయ్యా వారి వైపు వీరి వైపు చూసి సమయాన్ని మేము వ్యర్థం చేసుకోవటం కాదు నాయన. ఇదిగో నీ వైపు మాత్రమే మేము చూడాలయ్యా, నీ మీద మాత్రమే మేము ఆశతో నాయన మా యొక్క అయ్యా మెడ చాపి నీ వైపు మాత్రమే చూస్తూ తండ్రి, ఆశ కలిగి ఏ హృదయం అయితే నీ మీద ఆనుకుంటుందో నాయన, అట్టి హృదయం మీద తండ్రి అయ్యా ఇదిగో నీ వాక్కు కొరకు, ఇదిగో ఆకాశం యొక్క వర్షము కొరకు ఎండిన నేల ఎలా అయితే ఎదురు చూస్తూ ఉందో నాయన, ఆ రీతిగా నీ వాక్కు కొరకు మేము ఎదురు చూడాలయ్యా. అలాంటి కృప మీరు మాకు దయచేయండి నాయన. ఇదిగో కేవలం ఈ దినమే కాదు, మా జీవిత కాలం అంతయు నాయన ఈ యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడెల్లా నాయన, అది ఏ సమయమైనా కేవలం వాక్యం వినే సమయం కాదు కానీ నాయన, ప్రతి సమయమందు నాయన, అది పరిచర్య సమయమైనా ప్రతి సమయంలో ఇదిగో నీ పరిశుద్ధ ఆలయంలో మేము ఉన్నామని మేము గుర్తెరిగి నాయన, ఏ సమయంలో నీ సహాయం మా మీదకి వస్తుందో మాకు తెలియదయ్యా. కనుక ఒక సిద్ధపాటు కలిగిన అనుభవాలు మీరు మాకు దయచేయండి అయినా. ఇదిగో ఈ దినమంతా కూడా నైనా అయ్యా నీ సన్నిధానంలో ఇలాంటి మనసు కలిగి మేము ఉండాలి. అంతేకాదయ్యా, కేవలం ఈ దినమే కాదు, ప్రతి నిత్యము కూడా నాయన అయ్యా నీ యొక్క కృప మీద, నీ యొక్క కిరణాల మీద మేము ఆనుకొని నీ కృప కొరకు అరులు చాచేవారుగా అయ్యా నీ మీద ఆశ పెట్టుకునే అనుభవాలు మాకు దయచేయమని. మనుషుల సహాయము నాయన నాడే నశించిపోతుంది అయ్యా, మనుషుల సహాయం వ్యర్థము నాయన. అయ్యా నీకు నీ సహాయం వల్ల నాయన మేము ప్రాకారాలను దాటగలుగుతాం, నీ సహాయం వల్ల నాయన గొప్ప వాటిని మేము అనుభవించగలుగుతాము నాయన. అన్నిటికీ మించి నీ సహాయం వల్ల ప్రభా ఈ లోకాన్ని ప్రభా మేము విడిచిన తర్వాత నీతో కూడా నివాసం ఉండే అనుభవాలు మేము పొందుకోవాలి అనంటే అయ్యా మాలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలయ్యా. నీ రూపుకు మేము సమరూపంగా మార్చబడాలి. పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి నాన్న. అయ్యా ఎవరికైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉంటే వారిని మీరు దీవించండి నాయన. ఈ ప్రత్యేక దినాలను ప్రభు వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకొనుచున్నాను అయ్యా. ఈ దినపు మెండైన దీవెనతో ప్రతి వారిని నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి నా దేవుడు పరిశుద్ధాలయము నుండి నా దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.